శ్రీ గురుభ్యో నమః. నవరాత్రులలో పంచమి రోజున మనం ఆరాధించే దేవి స్కందమాత అమ్మవారు. స్కందమాత అంటే కార్తికేయుని తల్లి. మాతృత్వము, పోషణ, రక్షణ, అపరమైన దివ్య ప్రేమకు ప్రతిరూపము. ఆమెను ఆరాధించటం ద్వారా కరుణ, ఆత్మబలము, చిత్తస్థైర్యము లభిస్తాయి. స్కందమాత అమ్మవారు విశుద్ధి చక్రములో అంటే కంఠములో సున్నితమైన నీలకాంతిగా ధ్యానింపబడతారు. ఆమెను శిశువుని చేతిలో ధరించిన తల్లిగా ఊహిస్తే నిరుపాధికమైన ప్రేమ మనసులో వెల్లువలా ఉప్పొంగుతుంది. ఆమె సాన్నిధ్యము సహానుభూతి, ఆత్మబలము పెంపొందిస్తుంది. ఆమె విశుద్ధి చక్రాన్ని ప్రభావితం చేసి హృదయములో కరుణను నింపి మాటలలో మాధుర్యాన్ని ప్రవహింపజేస్తుంది. స్కందమాతాదేవి మనసులో ఆప్యాయతను, మాతృ స్వభావాన్ని సమృద్ధం చేసి సంబంధాలను దృఢపరిచి భావోద్వేగ జ్ఞానాన్ని పెంపొందించి సేవ చేయగలిగిన శక్తిని ప్రసాదిస్తుంది. సితాంశుకోటి స్ఫురదాస్య శోభాం త్రిలోచనాం కుంకుమపీతవక్త్రం సింహాసనాం నాగముఖాదియుక్తాం భజే హృది స్కందయుతాం భవానీం. కోటి చంద్రకాంతులలా శీతల ప్రభతో వెలిగే ముఖము, 3 నేత్రాలతో జ్ఞాన ప్రకాశాన్ని విరాజింపుతూ కుంకుమ పీతవర్ణముతో దివ్యకాంతిని ప్రసారింపజేస్తూ సర్పముఖాలతో అలంకరింపబడిన సింహాసనముపై విరాజమానురాలైన తన హృదయములో కుమారుడైన స్కందుని ధరించి మాతృశక్తి, రక్షణ, కరుణ, శౌర్యం ఇవన్నీ కలిసిన దివ్య రూపముగా శోభిస్తున్న స్కందమాత భవానీదేవిని నా హృదయములో ఆరాధిస్తున్నాను. ఇది ఈ శ్లోక తాత్పర్యము. ఈ శ్లోకములో సితాంశుకోటి స్ఫురదాస్య శోభాం అంటే దేవి ముఖశోభ కోట్ల చంద్రకిరణాల ప్రకాశముతో పోల్చబడింది. ఈ ఉపమాన అలంకారము కేవలం కవితాత్మక అతిశయోక్తి కాదు. ఇది శాంతి, శీతల కాంతి, అతీత సౌందర్యము కలిసిన దివ్యమైన సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తుంది. ఇది కేవలము కాంతినే కాకుండా చైతన్యము, కరుణ, ఆధ్యాత్మిక స్పష్టతను సూచిస్తుంది. అలాగే కుంకుమ పీతవక్త్రం అంటే శక్తి యొక్క ఎర్ర తేజస్సు మరియు అంతర్జ్యోతి యొక్క బంగారు కాంతి కలిసి వైభవము, మంగళము, ప్రబుద్ధ కాంతులతో విరాజిల్లే ముఖమును సూచిస్తుంది. అమ్మ కూర్చున్న సింహాసనము మరియు దానిపై ఉన్న నాగముఖాల అలంకారాలు రజస్తత్వాన్ని, ప్రాచీన జ్ఞానాన్ని ఆవిష్కరిస్తుంది. ఆమె హృదయంలో స్కందుడు శౌర్యంతో కూడిన మాతృశక్తిని ప్రతిబింబిస్తుంది. సారాంశంగా చెప్పాలంటే స్కందమాత అమ్మవారు మాతృత్వము, దివ్య ప్రేమ, రక్షణకు ప్రతిరూపము. ఆమె ఆరాధన మనలో కరుణ, ఆత్మబలము, మాతృస్వభావాన్ని పెంపొందించి దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.